కరీంనగర్ జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట గ్రామ శివార్లలో పులి సంచరించినట్లు గుర్తించిన గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ లభించిన పాదముద్రలను క్షుణ్ణంగా పరిశీలించి అది మగపులిగా నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పులి సంచరించే ప్రాంతాల్లో ఎవరూ ఒంటరిగా వెళ్లకూడదని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లవద్దని గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. కరీంనగర్ శివార్లో పెద్దపల్లి సంచారం కలకలం సృష్టిస్తోంది. కరీంనగర్ శివార్లోని గ్రామాల్లో కూడా ఈ పెద్దపులి సంచారించడంతో అక్కడ గ్రామాలన్నీ కూడా భయాందోళనకు గురవుతున్నాయి. గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రజలు నిద్రపోకుండా మేలుకొని ఉండి భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. మనం ప్రస్తుతం కరీంనగర్ రూరల్ మండలంలోని బహదూర్ ఖాన్ పేట గ్రామంలో ఉన్నాం. ఇదే ప్రాంతంలో నిన్న పెద్దపులి సంచరించినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి అటవీశాఖ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత పాదముద్రలు కూడా ప్రత్యేకమైనటువంటి కెమికల్ ద్వారా పరిశీలించి అది పెద్దపులి అని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ధారించడం జరిగింది. నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఈ విషయం అని చెప్పేసి అటవీశాఖ అధికారులను ఆరా తీయడం జరిగింది. వారు కూడా అది నిజమైన పెద్దపులి అని చెప్పేసి కూడా వారిని నిర్ధారించడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ బహదూర్ ఖాన్ పేట గ్రామంలోని ఒక పొలం గట్టున ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పెద్దపులి పాదముద్ర మనం చూడొచ్చు, చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచే నిన్న పెద్దపులి వెళ్ళినట్టు కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. రైతులు కొంతమంది ఇక్కడ ఇదే ప్రాంతంలో వ్యవసాయ పనులు చేసుకున్నటువంటి సందర్భంలో పెద్దపులి ఇక్కడ నుంచి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. సో ఇది రాత్రిపూట వెళ్ళిందా తెల్లవారుజామున వెళ్ళిందా అనే విషయం తెలియనప్పటికీ ఒక మొక్కజొన్న పెరడులో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ పెద్దగా శబ్దాలు రావడం, గాండ్రింపు సౌండ్ రావడంతో భయాందోళనకు గురైనటువంటి ఈ రైతులు కూడా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి అటవీశాఖ అధికారులు పరిశీలించి ఇది ఒక మగపులిగా మాత్రం నిర్ధారించడం జరిగింది. ఇది గత కొద్ది రోజుల నుంచి ఏదైతే మంచిర్యాల అదేవిధంగా భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లో అక్కడ పర్యటిస్తున్నటువంటి తిరుగుతున్నటువంటి పులి ఇది ఒకటే అని చెప్పేసి కూడా ఒక నిర్ధారణకైతే రావడం జరిగింది. మొత్తంగా అంటే దాన్ని అధికారికంగా అయితే ప్రకటించినప్పటికీ కూడా గత వారం రోజుల నుంచి కూడా ఆ శివార్లో ఏదైతే మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి పులి అటు ఆదిలాబాద్ మంచిర్యాల నుంచి భూపాలపల్లి శివార్లు తిరిగినటువంటి ఈ పులి ఒకటే అనే విషయాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. మొత్తంగా ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. నిన్న ఈ పులి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున గాండ్రింపు వినిపించింది. తాము తీవ్ర భయాందోళనకు గురని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రైతు గణేష్ మీరు చెప్పండి, నిన్న ఏం జరిగింది అసలు? మీకు ఆ గాండ్రింపు అంటే ఎంత దూరంలో మీకు వినిపించింది, అసలు ఏం జరిగింది? గాండ్రింపు లాంటివి ఏమీ లేదు, కానీ మొన్న మేము పొలం దున్నుతున్నాం అక్కడ. అయితే మాకు నిన్న అంటే ఒక రోజు ముందు మాకు కనబడ్డాయి కాలిముద్రలు కనబడ్డాయి, కానీ మేము ఏవో అని వదిలిపెట్టినాం. అయితే నిన్న ఇటు సైడ్ వాళ్ళు కూడా చూసి ఫోటోలు తీసి ఫారెస్ట్ వాళ్ళకు ఫోటో పంపిస్తే వాళ్ళు ఇవి పెద్దపులి అడుగులైనాయి, ఇక్కడికి వచ్చి మన పిఓపి వేసుకొని కన్ఫర్మ్ చేశారు. అయితే ఈరోజు మార్నింగ్ మేము ఇటంతా వెళ్ళి చూసాము. అది దాదాపు అటు సుల్తాన్పూర్ ఏరియా నుంచి వచ్చినట్టు మళ్ళీ ఇటు సైడ్ ఐదుగట్ట గుట్టకి వెళ్ళినట్టుగా అడుగులన్నీ కనిపిస్తున్నాయి. ఇందాక పొద్దున చూస్తే ఇందులో మక్కపేటలో అన్నారు, కానీ అదంతా అట్లా ఏం లేదు. మక్కపేటలోకి పోయిందని గార్నింపులు వచ్చినాయని, కానీ దాని గురించి ఏం భయపడద్దు, అందులో లేదు. మేము ఇందాక మక్కపేట ఏరియా కూడా మొత్తం విజిట్ చేసినాం మేము అందరం కలిసి. అక్కడ ఏం లేదు అట్లా. ఇంకా మా ఊరు వాళ్ళు కొందరు ఏమంటున్నారంటే అందులో ఆడపులి ఉన్నది 2 పిల్లలు పట్టుకున్నది అంటారు, కానీ అదంతా తప్పు. నిన్న అటవీ శాఖ అధికారులు ఇది మగపులి అని మాత్రమే చెప్పారు, అంతేగాని ఆడపులి దీనికి పిల్లలు ఉన్నాయనే. మీరు చెప్పండి ఏం జరిగింది? మీరు అంటే మీరు అంటే నిన్న పరిశీలించింది ఏంటి? మేము నా వరి నాటు పెడతామని పోయినాం అక్కడికి. అంతా కొంచెం గడ్డి ఉంటే సాఫ్ చేసి ఈ నుంచి కొంత దూరం మట్టి తీసి ఒడ్డుకేసి పులి ఉందంటారు. మనం భయంతో ఎందుకు రేపేసుకుందాం సరే అని అంత ఒడ్డెక్కినాం. మా మిస్సెస్ విచేటు దూరం వచ్చింది. ఒక్కసారి అరుపుకు మొత్తం మాట ఆగిపోయింది, మొత్తం చేతులు ఇట్లా ఆడకుండా అయింది. నేను ఆయన తురికి నేను ఎమ్మడే పక్కన నుండి లేచి బండి తీసుకొని ఇటు వచ్చడం జరిగింది. అంటే మీకు శబ్దం వినిపించింది? శబ్దం బాగా గాంధమైన శబ్దం వినిపించింది ఒక్కసారి. అంటే నిన్న ఎన్ని గంటల సమయంలో జరిగింది అంతా? 12:30-1 మధ్యన. మీరు చెప్పండి. అదే మేము నిన్న ఇదే 1:30-2 గంటల మధ్యలో ఇదే ఇప్పుడు ఈ అరుపులు వస్తున్నాయని చెప్పినాక ఇటు వచ్చినాం. ఇక గడ్డి మంది చల్లుతున్నాయి ఇక్కడ పొలానికి. చల్లుతుంటే అదే అరుపులు అయినాక అందరూ ఫారెస్ట్ వాళ్ళు అందరూ వచ్చారు. అటు ఆ శివార్లో ఇటు ఈ శివార్లో ఉన్నారు. వాళ్ళు టెస్ట్ చేసిర్రు, పాదముద్రలు నిర్ధారించారు. మొగది పులి అని చెప్పారు. దాదాపు 2 క్వింటాలు ఉంటుంది అని అంచనా వేసారు. అది
ఓకే, ఇది మొత్తానికైతే గ్రామస్తులు చెప్తున్నటువంటి వివరాలు. నిన్న మధ్యాహ్నం సమయంలో తాము ఇక్కడ పొలం పనిలో ఉన్నటువంటి సందర్భంలో కొంత శబ్దాలు వచ్చాయి, గాండ్రింపు వచ్చింది. ఆ తర్వాత తాము అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులకు వచ్చిన తర్వాత ఇది మగపులిగా కూడా నిర్ధారించడం జరిగింది. ఆ తర్వాత ఇది ఇతర జిల్లాల శివారు నుంచి వచ్చిందా లేకపోతే ఇది ఎక్కడి నుంచి వచ్చినటువంటి విషయాన్ని పరిశీలిస్తుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం మనం ఇక్కడ రైతులతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే, ఇక్కడ ఏదో ఒక గ్రామ శివార్లో కూడా ఒక పులిగుట్ట అనేటువంటి ఒక గుట్ట ఉంటుంది. అది గతంలో ఇక్కడ కొన్ని ఏళ్ల కిందట 100 ఏళ్ల కిందట పెద్ద పులి సంచరించినటువంటి సందర్భంలో ఇప్పుడు మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు. చాలా దూరంగా దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కనిపిస్తున్నటువంటి ఈ గుట్టని పులిగుట్ట అని కూడా ఇక్కడ వీళ్ళు పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉంది. గతంలో తమ పూర్వీకులకు ముందు అది ఇక్కడ ఒక 100 ఏళ్ల కిందట వీళ్ళ తాత ముత్తాతల కాలంలో ఇక్కడ పెద్ద పులి సంచరించింది. అయితే ఇక్కడ గ్రామస్తులంతా దానికి భయపడి డప్పు చప్పులతో కూడా దాన్ని బయటకు వెళ్ళగొట్టారనేటువంటి ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి కథనం. ఆ మేరకు ఇప్పుడు అటవీ శాఖ అధికారులతో మనం మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ పులులు అనేటివి సహజంగా తమ పూర్వీకులను ఆనవాళ్ళు వెతుక్కుంటూ కూడా వస్తూ ఉంటాయని చెప్పి కూడా ఒక విషయాన్ని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీనికి ఏమైనా సంబంధం ఉన్నటువంటి విషయాన్ని కూడా అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తంగా ఈ విషయం మాత్రం ఏదైతే పెద్ద పులి సంచరించినటువంటి విషయం ఇటు బహదూర్ ఖాన్పేట కాదు, చుట్టుపక్కల ఇప్పుడు పక్కన ఉన్నటువంటి సుల్తాన్పూర్లో ఒక పశువు పైన కూడా దాడి చేసినటువంటి విషయం కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు సుల్తాన్పూర్ దాటి పెద్ద పులి వెళ్ళిపోయిందా లేకపోతే ఎక్కడ సంచరిస్తున్న విషయాన్ని మాత్రం ఇటు అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తంగా ఈ విషయం అని చెప్పేసి కూడా ఇటు చుట్టుపక్కల బహదూర్ ఖాన్పేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కొంత భయాందోళన అయితే నెలకొన్నాయి. మొత్తంగా ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఇటు గ్రామాల్లో కూడా ఇటు డప్పు చాటింపుల ద్వారా కూడా జాగ్రత్తలు చెప్తూ కూడా ఇటు గ్రామస్తులకు అదేవిధంగా అటవీ శాఖ అధికారులు అయితే భరోసా కల్పిస్తున్నారు. కెమెరామెన్ వినయ్ కుమార్తో రామకృష్ణ, మహా న్యూస్, బహదూర్ ఖాన్పేట నుంచి.